హాయ్ అందరికి. అరే హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగుండాలి. ఇంకా చాలా రోజులు అయిపోయింది, వీడియోస్ అయితే ఏం పెట్టలేదనమాట. కొంచెం అందరికీ జ్వరాలు ఉండే, ఇప్పుడైతే అందరికీ మంచిగా అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ పెడతాను. ఇంకా ఈరోజు స్పెషల్గా వీడియో అయితే ఉంది, ఎందుకంటే ఈరోజు మా చిన్న బాబు పుట్టినరోజు అనమాట. అందరికీ హాయ్ చెప్తుండేవాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా అట్లాగే మా చిన్నోనికి కూడా బర్త్డే విషెస్ చెప్పండి. ఇంకా కొత్త బట్టలు అయితే ఏం వేయలేదన్నమాట. సాయంత్రం గుడికి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు మా బావ పొద్దున్నే డ్యూటీకి పోయిండు, మా పెద్ద బాబేమో స్కూల్కి పోయిండు. ఇక మేమిద్దరం కలిసి ఏం వెళ్తాం గుడికి, ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు. ఇక సాయంత్రం అయితే కొత్త బట్టలు వేసి ఇద్దరినైతే తీసుకొని వెళ్తానమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మా చిన్నోని కోసం స్పెషల్గా సేమియా పాయసం అయితే చేస్తున్నా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ టేబుల్ క్లీన్ చేయాలా, దీని మీద కేక్ పెట్టి కట్ చేయాలి. ఇది అప్పుడు వినాయక చవితి అప్పుడు తీసుకున్నాం కదా, అదనమాట. ఇది దీపావళి అప్పుడు మా బావ తెచ్చిండనమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు కదా, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేయలే. ఇక ఈరోజు అయితే ఓపెన్ చేస్తుండనమాట. ఎందుకంటే ఇప్పుడు పాయసంకి కావాలి ఇవి. ఈ కొండి భలే ఉంది కదా ఇది. నేనైతే మూతలు అయితే లూజ్ చేసి పెట్టిన, ఇవి టైట్గా ఉండే. ఇదేంది, కాజు, బాదం, ఇది లూజ్ చేసినా కూడా వస్తలే. కిస్మిస్, వావ్, పిస్తా. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ కొనుక్కొచ్చినప్పుడు పిస్తాలు ఇట్లా ఉండేవి కాదు, పైన పొట్టు లేకుండా నార్మల్గా ఉండే. అయితే అవి తిన్నా కూడా అంత టేస్ట్ లేకుండే. ఇదైతే మొత్తం ఉప్పు ఉప్పు ఉంది. ఏమన్నా నా చేతికి ఉప్పు అంటిందా అనుకొని మళ్ళొకటి తిని చూసిన అనమాట. లేదు, అవి మొత్తమే ఉప్పు ఉప్పు ఉన్నాయి. పిస్తా ఉప్పు ఉప్పు ఉంటుందని నాకు అస్సలు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను టేస్ట్ చేయడం. మంచిగా పాయసం లేద్దాం అనుకుంటే ఇట్లా ఉప్పు ఉప్పు ఇచ్చారు. ఇక ఏదైతే ఏముంది, ఇవి ఖాళీగా తినడానికైతే మంచిగానే ఉంది. ఇవన్నీ డబ్బాలు ఇచ్చిర్రు కదా, ఈ జార్లు బాగున్నాయి. ఏమన్నా ఆవాలు, జీలకర్ర ఏసుకోవడానికి. ఇవి తర్వాత ఏం చేస్తా అనేది మళ్ళొక వీడియో తీస్తా. ఇక ఇప్పుడైతే పాయసం అయితే చేద్దాం, మస్తు టైం అయిపోయింది. నేను చేసిన సేమియా పాయసం మా పిల్లలకి మస్తు ఇష్టము. కనీసం వారంలో ఒక్కసారన్నా అడుగుతారు, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది. ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఏం లేదు, సింపుల్గా గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో కిస్మిస్, కాజు, పిస్తా ఉంటే పిస్తా వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే సేమియా కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పాలు కొన్ని నీళ్ళు కలుపుతారనమాట. నేను అట్లా కాదు, మొత్తం పాలల్లోనే చేస్తా. అందుకనే అంత టేస్ట్ వస్తుందనమాట. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకి ట్రై చేసేటప్పుడు ఇట్లా పాలతోనే చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా పాలు మరిగేలోపు ఈలోపు ఇలాచి దంచి పెట్టుకొని ఒక చక్కెర అనేది ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పాలన్నీ ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, అది వేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని చక్కెర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా పాయసం అనేది చిక్కబడుతుందనమాట. ఇక కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టిన కదా, అవి వేసిన. ఇంకా కొన్ని డెకరేషన్ చేద్దామని మంచిగా చేసి పెట్టిన. ఇక పైనుంచి అయితే వేసినా కానీ అంతగా డెకరేషన్ అయితే మంచిగా రాలేదు. ఇక ఎట్లయితే ఏముంది, ఇక పిల్లలు తింటారు అన్నట్టు ఇక చేసేసిన అనమాట. ఇట్లయితే పాయసం అయితే రెడీ అయింది. ఇంకా పాయసం అయితే చేయడం అయిపోయిందనమాట. ఇప్పుడు పిల్లలకి అయితే రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత గుడికైతే వెళ్ళేసి వస్తాం. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మేము రెడీ అయిదాం అన్నలోపే మా బావ అయితే వచ్చేసిండనమాట. ముందు డెకరేషన్ చేసి రెడీ అయ్యి గుడికెళ్ళి అట్లనే వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వద్దామన్నాడు. సరే అని చెప్పిన, ఇంకా నేనేం చేయలేదు. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇక ఇవన్నీ డెకరేషన్ సామాన్లన్నీ మా బిట్టు పుట్టినరోజు అప్పుడే మేము 2 సెట్లు బుక్ చేసినా అనమాట మీషోలో. కాదు కాదు, ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసిన. అప్పుడు తక్కువ రేటు పడిండే, అందుకనే 2 సెట్లు ఒకటేసారి బుక్ చేసినా అనమాట. ఇవి మంచిగున్నాయి. ఇంకా అప్పటికి ఇప్పటికి ఇక ఇక్కడైతే మా బావ అయితే బుగ్గలకి పంపు కొడతా ఉన్నాడు. నేనైతే అస్సలు ముట్టుకోను బుగ్గలని, ఎందుకంటే అవి డమ్ అన్నాయంటే నా పానం అంతా పోతది. ఇక మొత్తం అన్నీ మా బావనే చూసుకున్నాడు అవన్నీ. ఇక మా బిట్టుకు గూడా భయము. కాకపోతే అవి చిన్న చిన్నగా జేసి పక్కకి పెట్టిండు గాబట్టి, ఒకసారి కౌంట్ జేయి అంటే ఇక కౌంట్ జేసిండనమాట. ఇగ అట్లా.
మా చిన్నోడు లేడని చూస్తున్నారా? మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. మళ్ళీ మేము డెకరేషన్ చేసే టైంకి లేచిండనుకో అన్నీ ఖరాబ్ చేసేస్తాడు. ఇక ఉన్నంతలో అయితే సింపుల్‌గా డెకరేషన్ అయితే చేసేసినాం మేము. వచ్చిన వాళ్ళందరూ కూడా డెకరేషన్ చాలా బావుందన్నారు. అయితే మేము డెకరేషన్ చేసేలోపు మా నాని అయితే లేచిండు. అయితే మా బిట్టు ఏం చేసిండంటే మనం డెకరేషన్ చేసేటప్పుడు లేడు కదా మమ్మీ తమ్ముడు. అందుకని సర్ప్రైజ్ చేద్దామని అక్కడి నుంచి చూసిర్రా కళ్ళు మూసుకొని అయితే తీసుకొనొస్తున్నాడు. మేము నిజంగా చెప్పలేదు. వాడే చేసిండట్లా. కాకపోతే నిద్రలో ఉన్నాడు గదా! మా చిన్నోడు అంత పట్టించుకోలేదన్నమాట. ఇగ ఏడుస్తుండని ఇగ వదిలేసినాం. తర్వాత నిద్ర మత్తంతా దిగి రెడీ అయిన తర్వాత అప్పుడు బెలూన్స్‌ని చూసి మంచిగా డాన్స్ చేసిండనమాట. ఇగ ఇప్పుడైతే అయిపోయింది. తొందరగా అయితే గుడికెళ్ళేసి వచ్చేటప్పుడైతే కేక్ తీసుకొని వస్తాము. చాలా టైం అయిపోయింది. బయటైతే ఫుల్లు చలి ఉందసలు. ఇంకా ఇప్పుడైతే గుడికైతే వచ్చేసినాము. సాయిబాబా గుడికి మా ఇంటి దగ్గరే ఉంటది. మీరు ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. నేను పాత వీడియోలలో కూడా పెట్టిన గుడి చాలా బావుంటది. ఇంక ఇక్కడైతే టెంకాయ కొట్టుకొని లోపలికెళ్ళి అర్చన చేపిచ్చి పూజలు చేసుకొనైతే కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇక ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక టెంకాయ ఇంటికాడ పెట్టేసి ఇక మళ్ళా ఆడ్నుంచి మేము ఏడికి పోయినామంటే బేకరీకి పోయినామనమాట. డైరెక్ట్ ఒకటేసారి గుడి నుంచి బయటికెళ్ళొద్దు. ఇంటికెళ్ళిన తర్వాత బయటికెళ్ళాలి గదా! ఇగ పొద్దున్నే వచ్చి కేక్ ఆర్డర్ ఇచ్చేసి పోయినాం గాబట్టి, ఇక మేము పోయేసరికి ప్యాకింగ్ జేసి ఇచ్చేసిర్రనమాట. ఇక కేక్ తీసుకొని ఇంకా కొన్ని మిక్చరు ఏంటి కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఏది గుండు అంత తీసేస్తున్నావు? మనకి కడిచిప్పుండే కదా. హాయ్ చెప్పండి అందరు ఒకసారి. లక్ష్మి ఏమైంది? హాయ్ చెప్పు. మెల్లగా చెప్పాలి, అంత స్పీడ్గా చెప్తారా? వీళ్ళంతా మా గల్లీ పిల్లలు. అట్లాగే మా ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రన్నమాట. ఇంకా ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా అయింది మా చిన్నబాబు పుట్టినరోజు. ఇంకా కేక్ కటింగ్ అదంతా మీరు వీడియో చూసేయండి. ఎవరిది బర్త్డే? ఏమైందా? నడు నువ్వు రా ఇట్రా. నీ వేరే బర్త్డే ఇద్దరు కూడా ఒక యుద్ధం యుద్ధలేదు. నువ్వు చెప్పండి. స్మైల్ అని రైట్. నాని తింటా కొంచెం. అబ్బా అబ్బా నువ్వు పెట్టు తమ్ముడు పెట్టు. డాడీ కూర్చేది మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. అర్జుడు నువ్వు నాకు పెడతా మళ్ళా. నువ్వు తినుకుంటు నువ్వు సైడ్కి యాక్షన్ పిల్లలందరూ మీరు ఒకటేసారి వచ్చేసారు. ఒక్క నిమిషం సైకి వచ్చిందా?
బీటు నువ్వు కూడా సో ఫైనల్గా అయితే ఉన్న దాంట్లో అయితే సింపుల్గా అయితే చేసినాం అనమాట. చాలా బాగా అనిపించింది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. సో వీడియోలో చూసి ఉండదు మీరు. సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. గుడ్ నైట్. బాయ్.